ఆఫీసు అందరూ వస్తూ ఉండేవారు. పైన 2 floors ఉండేవారు. ఆ సిచ్యువేషన్లో ఎవరు దేర్ ఆల్వేస్ ది ఫుడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ అప్స్టైర్స్ 24 hours. సో బాగా దగ్గరగా ఉన్న వాళ్ళందరూ లింగమూర్తి గారు కానీ ఎవరెవరు చెప్పుకుంది జస్ట్ డైరెక్ట్లీ టు దేర్ గ్రాండ్ మదర్ అక్కడ వెళ్ళి భోజనం చేసేయడమే, ఇంక మళ్ళీ చెప్పడం అంతా చాలా బాగుంది చెప్పడం వెళ్ళిపోవడం అలా చేసి అంత చనువుగా ఉండేవాళ్ళండి. ఎక్కడ ఆ చుట్టుపక్కలకి ఎక్కడ వచ్చినా మీ ఇల్లు దగ్గర అంటారు, కాదు మా ఇల్లు దూరమే. ఆ భోజనం మనసు దగ్గర భోజనం వాళ్ళకి మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చేటప్పటికి 3 గంటలు అయిపోతుంది, టైం వేస్ట్. పుల్లయ్య గారి ఇల్లు ఉంది కదా అక్కడే అన్ని టేబుల్ మీదే ఉంటాయి, ఎక్కడో ఉండవు. ఎవరు అన్ని ప్లేట్లు గిట్లు అన్ని అక్కడే ఉంటాయి. గబుక్కుని ఏదో వాళ్ళకి కావాల్సిన ఒక కూర చారు ఏదో పెట్టుకొని తినడం పరిగెత్తిపోవడం అట్లా. వీటందరికీ వరుస వ్యవస్థ అంటే మా రామారావు ఉన్నారంటే అక్కగారు అనేవాడు మా మాత్రం. సో ఆటోమేటిక్గా వీళ్ళకి మామ అన్నమాట. మాకు నాగేశ్వరరావు గారు మాత్రం బిట్ మోర్ దాన్ ఫార్మల్ కొంచెం ఇంకా చాలా దగ్గర సమూహం వాళ్ళకి మాకు కుదిరింది. సో ఆయన అయితే ఇంకా సరదాగా ఉన్నాడు. ఇంటికి వచ్చేసాడు కూర్చుని చొక్కా ఇప్పేసేవాడు, బనీ తగిలి చొక్కా పైన తగిలించి గంటలు తరిపి కూర్చొని మాట్లాడుకుంటాడు. అప్పుడు వీళ్ళకి ఇంకా అతను ఒక్కడే కొంచెం చనువు, దగ్గర అందరూ మామ అలాగే ఉంటుంది. అందుకే ఇప్పుడు నాగేశ్వరరావు మా రాత ఉందంటే నాగేశ్వరరావు కూడా చాలా మర్యాద చూపిస్తాను. నాగేశ్వరరావు గారు నేనా చెప్పకూడదండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు మీ మధ్యన ఉన్న అనుబంధం అది గుండు. దానికి అప్పుడే అదేంటండి విప్రనారాయణ తెనాలి రావులింగ అట్లా గుండు వేసాడు, ఒక లైన్గా 5-6 వేషాలు వేశాడు. అందుకని గుండుగా గా తీసే అని చెప్తూ గుండు గా వద్దు గా అదే అలా రాదు, గా ఉంటేనే ఫుల్ గా ఉంటుంది. రాధ మాత్రం నాగేశ్వరరావు గారు అనేది ఆవిడ రాధకి రామారావు గారు అంటే చాలా మర్యాద. రామారావు గారు యాక్టింగ్ అని కూడా చాలా మర్యాద పొగుడుతుండేది. ఈవిడేమో నాగేశ్వరరావు పార్టీ, రాధేమో రామారావు పార్టీ. ఆయన ఎప్పుడు అంటాడు మా పార్టీ వారు అంటుండ. ఆయన చాలా అండి ఎంత పెళ్లికొచ్చి రాధమ్మ పెళ్లికొచ్చి రామారావు ఇలా అక్షింతలు పట్టుకొని రాధమ్మ వేస్తూ మన సత్యం గారు కాదండి మన అన్న మన సత్యం సత్యం పిలిచి మీరు మాకు మా రాధమ్మ గారికి ఫోటో తీయాలి, ఎందుకంటే అది రికార్డు రికార్డు అని ఫోటో తీయించుకొని 4-5 తీయండి, ఒకటి రాకపోయినా ఒకటి వస్తుంది అంటూ ఆ సత్యం గారిని పిలిచి ఫోటోలు తీసుకొని నాగేశ్వరరావు ఇంట్లో మామూలు మా సొంత మా ఇంట్లో ఉన్నట్టే ఉండేవాడు. అమ్మ అమ్మ అంటూ ఉండేవారట కదా నాగేశ్వరరావు, అమ్మ వచ్చేవమ్మ ఒరే అబ్బి అనిపించేది అమ్మ కూడా. కానీ వాళ్ళిద్దరు ఒకసారి ఒక సినిమాలో మాయలోకల్లో వేశానండి. అవును, అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యాను నేనే చెప్పారు తర్వాత మేము ఎలా వేసాం అనేది మీకు చెప్పారు ఎప్పుడైనా? ఆ అబ్బాయి భయపడిపోతున్నా. ఆ అబ్బాయి 19 ఏళ్ళు, మా అమ్మకి 23 ఏళ్ళు, 24 ఏళ్ళు, 4 ఏళ్ళు పెద్దది. ఏమంటే వణికిపోతున్నాడు అబ్బాయి చాలా చిన్నవాడు, అంటే 19 years అండి. డ్రెస్ వేసారే కానీ రాజుగారి డ్రెస్ మాట రావడంలే. అమ్మ ఎలాగే నీ మీద చేయి వేయడం, అమ్మ నీ మీద చేయి వేసి మాట్లాడాలి. లవ్ సీను. నాయన ఏం పర్వాలే, వీళ్ళు రాయలసీమ వాళ్ళండి మా అమ్మ వాళ్ళు, అందరూ నాయన అబ్బి అంతా అని పిలుస్తారు. అండి గిండి వాళ్ళకు రాదు. నాయన చెయ్యి వేయి నాయన పర్వాలేదు, ఏయ్ అని లాక్కొని వేయించుకొని మొత్తం మీద ఆయన చెప్తుంటాడు కదా ఎప్పుడు అని వేయించుకొని ఆ షూటింగ్ జరిపించారు. అప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఒక్క అరగంట టైం ఉంటే అప్పుడు మెడ్రాస్లోనే షూటింగులు తీసేవాళ్ళు. ఈవినింగ్ షూటింగ్ త్వరగా అయిపోతే గబగబగా ఇంటికి వచ్చేసేవాడు. ఇంటికి వెళ్ళి ఏం చేయాలమ్మా, ఇక్కడైతే ఏదో నీతో కబుర్లు చెప్పొచ్చు అని ప్రపంచంలో ఉన్న కబుర్లన్నీ చెప్తాడు మా అమ్మకు. ఎందుకంటే మా అమ్మ ఎవరికి చెప్పదు,
అది అందుకని గుట్టుగా అక్కడే ఆగిపోతుంది. గుట్టు కానీ అది ఎవరో ఒకరికి చెప్పి తీరాలి, చెప్పకపోతే కడుపులో ఉబ్బరం. తను ఉండలేడు, ఎవరో ఒకరికి చెప్పాలా. అందుకని ఒకటి చెప్పాలమ్మా, నీతో ఒకటి చెప్పాలమ్మా అనుకుంటూ వచ్చి ఆ కథ ఏదో చెప్పి ఇంకా పోతాడు. ఉండబి వచ్చి చాలా చాలా ఫ్యామిలీ, క్లోజ్ ఫ్యామిలీ. చాలా ఎంతంటే ఇప్పుడు వైజాగ్ వచ్చిన తర్వాత కూడా వైజాగ్ లో వస్తే మా ఇంట్లోనే, ఎవరు షూటింగ్లకు వచ్చినా మా ఇంట్లోనే. మాకు ఎందుకు చెప్పండి, అంటే ఆయనకి చాలా గమత్ చేసేవాళ్ళు. మా ఇంట్లో ఉండాలని ఉద్దేశం. వైజాగ్ లో మేము వాల్టేర్ పార్క్ అనే కాలనీ ఉంది అక్కడ, మా క్యాల్టెక్స్ కాలనీ ఉండేవాళ్ళం. ఈయన రాగానే అఫ్ కోర్స్ హీ వాస్ కమింగ్ ఫర్ సమ్ ఫంక్షన్ ఆర్ సమ్ షూటింగ్ ఆర్ సమ్ అవుట్డోర్ షూటింగ్ వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు న్యాచురల్లీ దే ఆర్ పుట్టింగ్ హిమ్ అప్ ఇన్ సమ్ గెస్ట్ హౌస్ ఆర్ హోటల్ ఆర్ సంథింగ్. అక్కడ దిగిపోయాడు మామూలుగా. దిగిపోయి వాళ్ళు ఎవరితో చెప్పించే అంటే మా అమ్మని అడగలేక మొహమాట ఆయనకి. కానీ వద్దాం నాగేశ్వరరావు వచ్చారని చెప్పన్నారంట అని చెప్పేవారు మాకు. ఆయనకేమిటి, నాకు కొత్తగా పెళ్ళి అయింది మాకు, నేనేమన్నా ఫీల్ అవుతానని ఆయన భయం. కొత్త మనిషి కదా మరి, కొత్త మనిషి ఆయనకి టేక్ ఎనీ ఛాన్స్. సో చాలా జాగ్రత్త అండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎంచుకునే విషయంలో మాత్రం కరెక్ట్ గా పుల్లయ్య గారు నాకు ఒక కొడుకులాగా దొరికాడు అన్నట్టుగా ఆయనకి అదేదో దార్శనికత ఉండి ఉంటుంది బహుశా మిమ్మల్ని ఎంచుకున్న విషయంలో. అవునండి, అల్లుడిగా. అవునండి.